డ్రీమ్స్ ఇక కలలుగానే మిగిలిపోతున్నాయా? విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు అమెరికా రెడీ అయిందా అంటే ఎస్ అనే ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. అమెరికాలో చదువుకొని జాబ్ చేయాలి అనుకునే వారికి ఐటీ నిపుణులకు గట్టి షాక్ ఇచ్చింది యుఎస్. H1B వీసా ఓపీటీ ప్రోగ్రామ్స్ పై భారీగా ఫీజులు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అందుకు సంబంధించిన కొత్త రూల్స్ రెడీ చేసేసింది. దీని ప్రకారం H1B వీసా రుసుములను ఏకంగా $1,3265 పెంచేసే ఆలోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏడాది చివరికల్లా కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని DHS భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు ఇప్పటి వరకు వైట్ హౌస్ ఆఫీస్ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఇంకా పరిశీలనకు వెళ్లిన దీని గురించి అప్లికేషన్లపై దాదాపు $1,00,000 రుసుమును విధించే ప్రతిపాదనను ఓపీటీ ఆగస్టు 20నే OMB సమీక్షకు పంపించింది. కొన్ని రకాల H1B పిటిషన్లపై కొత్త ఫీజు విధించే ప్రతిపాదనను సైతం ఆగస్టు 19నే పరిశీలించి ఆమోదించినట్లు తెలుస్తోంది. అయితే ఇమిగ్రేషన్ న్యాయ సేవల సంస్థ ప్రోగ్మెన్ దీని గురించి పూర్తిగా వివరాలను తెలియజేసింది. ఇక గతంలోనే H1B ఫీజును $1,00,000 చేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించగా అమెరికన్ న్యాయస్థానం దీని గురించి స్టే విధించింది. ఇప్పటి వరకు మరోమారు ట్రంప్ సర్కార్ ఫీజు పెంచేందుకు రెడీ అవుతూ ఉండటంతో టెన్షన్ అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది మనకి. ఎస్, ఇక H1B ఓపీటీ ప్రైజెస్ గనక పెంచేస్తే మన భారతీయులు చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ చిలి నుండి అందిస్తారు. శివ, ఇప్పటికే ఇటు పిల్లలు US కి వెళ్లి చదువుకోవాలన్నా, అక్కడ కాలేజెస్ లో అడ్మిషన్స్ తీసుకోవాలన్నా భయపడిపోతున్న పరిస్థితి. సో ఈ కొత్త రూల్స్ కారణంగా అసలు US కు వెళ్ళాలి అన్న ఆప్షన్ ఇక్కడ భారతీయ స్టూడెంట్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా శివ? సో ఎట్లా కఠినతరం చేయబోతున్నారు రూల్స్ ని? ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి డబ్బు సంపాదించాలనే ఎవరైతే డ్రీమ్స్ ఉన్నారో వారందరూ కూడా H1B విషయంలో అమెరికా షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. దానిలో గతంలో లేని నిబంధనలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసాల విషయంలోనూ అక్కడ విద్యను అభ్యసించే విద్యార్థుల పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఒక భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యను అభ్యసించేందుకు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేవారు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి రుసుము అనేది $1,00,000 పైగా, అంటే ఇండియన్ కరెన్సీలు 86 లక్షల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది అనేది కూడా వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. అయితే దీనికి సంబంధించి కొంత టైం అనేది ఉంది, అంటే 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. కానీ అక్కడ H1B వీసా అనేది సైన్స్, టెక్నాలజీ, వైద్య విద్యను అభ్యసించిన దానికి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉండాలి. వారు డైరెక్ట్గా అక్కడ అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. అక్కడ ఉన్న ఎవరైతే సంస్థలు, కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీల ద్వారా స్పాన్సర్షిప్ ద్వారా మాత్రమే వారు అప్లై చేసిన తర్వాత వీరికి ఒక అవకాశం ఉంటుంది, వారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఈ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉంటారో అక్కడ కంపెనీల వారికి కూడా ఈ రుసుము భారం అనేది పడబోతుంది. దాని ద్వారా కంపెనీలు ఏం చేయబోతున్నాయి, అంత భారం ఆ కంపెనీలు మోస్తాయా, మోయలేక వీరందరినీ కూడా వెనక్కి తిరిగి పంపించే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. కానీ H1B వీసా సంబంధించి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి 3 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది, దాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు కానీ, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విద్యను అభ్యసించే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డిగ్రీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ మళ్ళా చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న అవకాశం ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం చదువుకోవడానికి మాత్రం ఇక్కడికి రావాలి, చదువుకుంటూ ఉద్యోగం చేస్తే మాత్రం అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని $1,00,000 పెంచినప్పుడు అక్కడ కోర్ట్స్ స్టేను విధించాయి. ఇంకా కంటిన్యూ అవుతున్న తరుణంలో ఇటువంటి రూల్స్ తీసుకురావటము కరెక్టేనా శివ? అంటే ఇక్కడ ట్రంప్ ప్రధానంగా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరిస్తున్నారు. గతంలో కూడా మనం చూస్తాం, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల మీద టారిఫ్ విధిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే అందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటు అమెరికా సుప్రీంకోర్టు కూడా ఒక దేశ అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం లేదు అంటూ కూడా ఈ టారిఫ్ల పైన విధించే అధికారాన్ని ఆయనకు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ నేను దేశ ప్రయోజనాల కోసం టారిఫ్లు విధిస్తున్నాను, న్యాయస్థానాలు కూడా ఈ విధంగా మాట్లాడడం సరికాదంటూ కూడా కోర్టు ధిక్కరణ కింద కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు కూడా సొంత దేశ ప్రజలు కూడా ట్రంప్ నిర్ణయాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టారిఫ్ల వల్ల ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపైన కూడా రేట్లు పెరుగుతాయి కాబట్టి దాని ద్వారా అమెరికా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ గతంలో కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఇతర దేశాల ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి ట్రంప్ ఈ H1B వీసాను రద్దు చేస్తున్నాము, దీనికి కనుక ఈ 86 లక్షలు, అంటే భారత్ కరెన్సీలో 86 లక్షలు, మొత్తం 1,03,000కు సంబంధించి డాలర్లు చెల్లించాలి అనేది ప్రధానంగా ఆయన చెప్తున్నారు. భారత్ కరెన్సీలో 86 లక్షలు అంటే వారు అక్కడికి వెళ్ళి చదువుకుంటూ
ఉద్యోగం చేసుకుంటూ సంపాదించిన డబ్బంతా కూడా అక్కడ రుసుము రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లిన విద్యార్థులకు H1B వీసా ద్వారా అమెరికా ప్రభుత్వం షాక్ ఇస్తుంది. ఫర్దర్ గా ఇప్పుడు వైట్ హౌస్ వర్గాలు దీన్ని ధృవీకరించాయి. కానీ ప్రజాభిప్రాయ సేకరణకు 30 రోజుల సమయం అయితే ఇచ్చారు. ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయాలు సేకరిస్తారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రజల నుంచి వచ్చిన స్పందన ద్వారా అమెరికా ప్రభుత్వం వైట్ హౌస్ వర్గాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంది. శివ, మొత్తానికి ఇది అమెరికాలో కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇటు ట్రంప్ మాత్రం తనకి సంబంధించిన నిర్ణయాలను తను తీసుకుంటాను అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అక్కడ అవుతుంది. మరి వాళ్ళకి సంబంధించి మళ్ళీ కోర్టు వీటికి సంబంధించి ఎట్లా స్టే విధిస్తుంది, లేకపోతే ఎట్లా రియాక్ట్